ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, యుద్ధము యెహోవాదే. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ సమస్యల్లో నీతో పాటు పోరాడటానికి నీ తల్లిదండ్రులు, నీ యొక్క బంధుమిత్రులు, స్నేహితులు, నీ భార్య, నీ భర్త, నీ అన్న, నీ చెల్లి, ఇలా ఎవ్వరూ నీతో పాటు రాకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ పక్షాన ఉండి నీతో పాటు నేను యుద్ధం చేసి నీకు నేను విజయాన్ని కలుగజేస్తాను అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవనుకోవచ్చు, నాకెవరూ లేరు, నేను ప్రతి ఒక్క దాంట్లోనూ ఓడిపోతూ ఉన్నాను, నా జీవితం చీకటిమయమైపోయింది అని ఈ విధంగా నువ్వు ఎన్నో నీ మనసులో ఆలోచనలు పెట్టుకొని నువ్వు కృంగిపోతూ బాధపడుతూ ఉన్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క చీకటిలో నుంచి వెలుగుమయం చేయటానికి నీతో ఉండి నీ పక్షాన దేవుడు యుద్ధం చేసి నీకు విజయాన్ని దేవుడు కలుగజేయబోతూ ఉన్నాడు. నీ ఎదుట నిలబడింది ఎంత పెద్ద శత్రువైనా, అది ఎంత పెద్ద సమస్య అయినా, కొండలాంటి బండలాంటి సమస్య అయినా సరే, దేవుడు నీ ముందు నిలబడినప్పుడు ఆ యుద్ధము యెహోవాదే. దేవుడే నీకు విజయం చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క ఉదయకాల దినమున, ఆదివారపు పునరుద్ధానపు దినమున తండ్రి, మమ్మల్ని మేము ఉదయకాలంలో లేచి మీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రం దేవా. ఈ యొక్క అరుణోదయ దర్శనమును ఈ దినమున మాకు ఇచ్చినందుకై మీ బంగారు పాదములకు వేవేల వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. ఎక్కడెక్కడ ఏ స్థలములో నాయన మిమ్మల్ని గురించి ఆరాధన జరుగుతూ ఉందో ప్రతి ఒక్క ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. నాయన, ఆత్మతోనూ సత్యముతోనూ ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆరాధించే భాగ్యమును, నాయన మనస్సును, అట్టి శక్తిని, జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది మీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారో అట్టి కుటుంబాలను మీరు దర్శించండి. మీ చిత్తమైతే మరలా మీ సన్నిధికి వారు వచ్చేలాగా సహాయం చేయండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. బలహీనలకు బలం చేకూర్చండి. కృంగిన వారిని తండ్రి, సమస్యలతో పోరాడుతూ ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేకముగా ఈ దినమున వారి సమస్యల నుంచి నాయన వారికి విడుదల కలిగించి వారి పక్షాన మీరు ఉండి నాయన వారితో మీరు యుద్ధం చేయబోతున్నందుకై, వారికి విజయాన్ని కలిగిస్తున్నందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి. వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి దేవా. జతపరచమని వేడుకుంటున్నాము స్వామి. సహాయం చేయండి తండ్రి. వివాహాలు కాని వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రత్యేకంగా జతపరచండి నాయన. విడిపోతున్న కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరలా ఒకరి పట్ల ఒకరికి సఖ్యతను, ఐక్యతను, ప్రేమను కలుగు చేసి నాయన మరలా ఇరువురు కుటుంబాలు తండ్రి మరలా కలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. నాయన, సహాయం చేయండి తండ్రి. ఎంతమంది నాయన ఈ దినమున మరణ పడకల్లో ఉన్నారో దేవా, అట్టి హృదయాలను, అట్టి మనుషులను మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. నిన్ను సజీవంగా వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం దేవా. నన్నెత్తి మొదలుకొని అరికాల వరకు మీరు రక్త ప్రోక్షణ జరిగించండి. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ఎంతమంది వ్యసనాలకు బానిసైపోతూ ఉన్నారు, వ్యసనాల బారి నుంచి దేవా, బానిసత్వం నుంచి మీరు విడుదల కలిగించండి తండ్రి. నాయన, కుటుంబాల్లో ఎన్నో కలతలు నాయన, వ్యసనాల వల్ల కుటుంబాల్లో నాయన కలతలు వచ్చి విడిపోతూ ఉంటుండగా ఆ యొక్క కుటుంబాల్లో ఎలుబడి చేస్తున్న వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. కుటుంబాలు నెమ్మది లేని వారికి నెమ్మదిని, శాంతి, సమాధానమును, ఐక్యతను దయచేయండి దేవా. తండ్రి, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తి గల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడిని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.